చిలికి చిలికి గాలివానలాగా అల్లు అర్జున్ వివాదం ముదురుతోంది రోజు రోజుకి. నిజం చెప్పాలి అంటే ఈ మొత్తం వ్యవహారానికి ఇప్పుడు రాజకీయ రంగు కూడా పులుముకుంటోంది. దీనికి కారణం ఎవరు? అల్లు అర్జున్, అల్లు అరవింద్ సినిమా ఇండస్ట్రీ వ్యవహరించిన తీరా, లేకపోతే ఉద్దేశపూర్వకంగా రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేయాలని చెప్పి అనుకోవడమా? ఈ అంశం గురించి నాతో మాట్లాడడానికి పొలిటికల్ కామెంటేటర్ రాజేష్ అప్పసాని గారు ఉన్నారు. రాజేష్ గారు, అల్లు అర్జున్ వివాదాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? రమేష్ గారు, ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన ఏదో ఒకనాడు జగన్మోహన్ రెడ్డి గారు తెలుగు సినిమా పరిశ్రమని టార్గెట్ చేసినట్టుగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా టార్గెట్ చేస్తున్నారు అని చెప్పని వస్తున్న ఆరోపణలు నాకైతే కొంత అర్ధరహితంగానే నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ద్వారా ఈ మధ్య జరిగిన 2 సంఘటనల్ని ఉదాహరణగా చూపించి వాటి ప్రాతిపదికగా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రభుత్వం సినీ పరిశ్రమను టార్గెట్ చేసినట్టుగా చిత్రీకరిస్తున్నారు. మొదటి సంఘటన వచ్చేటప్పటికి నాగార్జున గారికి సంబంధించిన ఎన్కన్వెన్షన్ కూల్చివేత. వాస్తవంగా తెలంగాణ ప్రభుత్వం ద్వారా తీసుకున్న ఒక పాలసీ డెసిషన్, చెరువు బఫర్ జోనుల్లో నిర్మాణం జరుగున్న, చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్లో నిర్మాణం జరుగున్న అన్ని కట్టడాలని కూల్చివేయాలి అని చెప్పని హైడ్రా అని చెప్పని ఒక వ్యవస్థను తీసుకొచ్చి దాని ద్వారా ఎగ్జిక్యూట్ చేస్తున్న ప్రాసెస్ లో భాగంగా ఆ ఎన్కన్వెన్షన్ కూల్చివేత జరిగింది తప్ప అది తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన కథానాయకుడు కాబట్టి ఆయన టార్గెట్ చేశారనేది అవాస్తవం. ఎందుకంటే తెలుగు సినీ పరిశ్రమకి నాగార్జున గారికి సంబంధించిన ఒక నిర్మాణానికి సంబంధం లేదు. అదొక వ్యాపార సంస్థ. ఆ వ్యాపార సంస్థ చెరువు బఫర్ జోన్ లో నిర్మాణం జరిగింది అన్న ప్రాతిపదికగా దాని కూల్చివేత జరిగింది తప్ప సినీ పరిశ్రమకి ఏ విధంగానూ సంబంధం కాదు. అక్కడ నాగార్జున గారి స్థానంలో వేరే ఇంకెవరు వ్యక్తి ఆ యాజమాన్యం ఆ సంస్థ యజమానిగా ఉన్నా కూడా అది కూల్చివేత జరుగుండేది. ప్రొవైడెడ్ అది బఫర్ జోన్ అవునా కాదనేది రుజువు చేసుకోవాల్సిన బాధ్యత యజమానుల మీద ఉంటుంది. ఇష్యూ అది గత దశాబ్ద కాలం పైగా వివాదాస్పదం అవుతానే ఉంది. చాలా సందర్భాల్లో గత టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా దానికి కూల్చివేతకు నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి తర్వాత మరి రాజేష్ గారు, ఫర్ ఆర్గ్యుమెంట్ సేక్ మీరు అన్నట్టు నాగార్జున వ్యవహారం అనేది అది సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేదు. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తే కొన్ని కామెంట్స్ చేయటం అదొక గొడవ అయింది. అదొక స్టోరీ మళ్ళీ ఇందులో. ఆ తర్వాత ఇప్పుడు అల్లు అర్జున్ అయింది. ఆ తర్వాత ఇదే సమయంలో మోహన్ బాబుకు సంబంధించిన కొన్ని వ్యవహారాలు కూడా అయినాయి. ఇవాళ కొండా సురేఖ గారికి సంబంధించి గతంలో నాగార్జున గారి కుటుంబాన్ని, వారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ వారు వ్యాఖ్యలు చేసిన సందర్భంలో సినీ పరిశ్రమే కాదు, సినీ పరిశ్రమకు సంబంధం లేని వ్యక్తులు కూడా స్పందించడం జరిగింది. అదే సందర్భంలో కొండా సురేఖ గారు కూడా స్వయంగా నేను నోరు జారాను అని చెప్పని సమంతకి క్షమాపణ చెప్పడం కూడా జరిగింది. ఓకే. కాబట్టి కొండా సురేఖ వ్యవహార శైలిని ఎవరూ సమర్థించాల. ఆమె ఒక రకమైన నోటు దురుస్థానంతో వివాదాలకు సంబంధం లేని మహిళని ఈ అంశంలోకి తీసుకొచ్చి వివాదాస్పదం చేయడం జరిగింది. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారి సంఘటన లేదు, గత 10-15 రోజులుగా మోహన్ బాబు గారి కుటుంబంలో జరుగుతున్న సంఘటన. మోహన్ బాబు గారి కుటుంబంలో జరుగుతున్న సంఘటన వారి అంతర్గత కుటుంబ వ్యవహారం, వారి కుటుంబంలో ఉన్న ఆస్తులకు సంబంధించిన వ్యవహారం. దానికి ఇవాళ ప్రభుత్వాలకో లేదు మీడియా సంస్థలకో సమాజానికో సంబంధించిన అంశం కాదని వారి కుటుంబంలో అంతర్గతంగా వాళ్ళు పరిష్కరించుకోలేక వాళ్ళు వీధికెక్కి వాళ్ళు ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చేసుకోవడం జరిగింది. తండ్రి కొడుకు మీద దాడి చేశాడని కొడుకు తండ్రి మీద దాడి చేశాడని చెప్పని తండ్రి ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకున్న అంశం అది. కాబట్టి దానికి ఏ స్థాయిలో కూడా ప్రభుత్వానికి సంబంధించిన అంశం కాదు. ఇప్పుడు అల్లు అర్జున్ గారి విషయంలో కూడా అల్లు అర్జున్ గారిని రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా టార్గెట్ చేస్తున్నారు అని చెప్పని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఒక అంశం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇదే అల్లు అర్జున్ గారికి సంబంధించిన సినిమాకి ఇదే తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది, బెనిఫిట్ షోలు ప్రదర్శించుకోవడానికి అనుమతి ఇచ్చింది. కాబట్టి 100% ప్రభుత్వం కనుక అల్లు అర్జున్ గారి మీద ఏదైనా ఒక దొగ్దో లేకపోతే ఈర్ష్య లాంటిది ఏదైనా ఉండున్నట్టయితే ప్రభుత్వం నుంచి ఆ విధమైన సహకారం అందదు కదా. ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగిన అంశం ప్రాతిపదికగా ఈ వివాదం చెలరేగింది. అంతేగాని అల్లు అర్జున్ నే లక్ష్యంగా చేసుకొని ప్రభుత్వం ఏదో కక్ష సాధింపు చర్యలకు పాల్పడాలి అనుకుంటే గతంలో
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో టికెట్ ధరలు తగ్గింపు వ్యవహారం మనం అందరం చూసాం కదా. కాబట్టి అదే విధంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా మీరు ఎన్ని కోట్లు పెట్టి సినిమాని నిర్మాణం చేసుకుంటే మాకేం సంబంధం, ప్రజలకు తక్కువ ధరకే సినిమా చూడాల్సిన ఫెసిలిటేషన్ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది, కాబట్టి మీ టికెట్ ధర పెంపుకి మేము అనుమతి ఇవ్వము అన్నట్టయితే అసలు ఈ వివాదమే ఉండేది కాదు. కానీ ప్రభుత్వం వీళ్ళ విజ్ఞప్తిని మన్నించి వాళ్ళకి బెనిఫిషియల్కి అనుమతి ఇచ్చారు. టికెట్ ధరలు అనూహ్యంగా అంటే దాదాపుగా 300-400% పెంచుకోవడానికి కూడా అనుమతి ఇవ్వడం జరిగింది. రాజేష్ గారు, అంటే ఇది మెయిన్ టాపిక్ కాదు, కానీ నా అభిప్రాయం ఏంటంటే అసలు ప్రభుత్వాలకు ఏమి సంబంధం టికెట్ల ధరలతోటి అనేది నాకు ఉన్న ఇష్యూ. ఎందుకంటే వాళ్ళు ₹1,00,000 పెట్టుకునేవాడి టికెట్, వాళ్ళ ప్రొడక్ట్. పోలీసులకి ప్రభుత్వానికి సంబంధించినంత వరకు ఏంటంటే థియేటర్ మేనేజ్మెంట్, క్రౌడ్ మేనేజ్మెంట్, మిగతా అంశాలు. ఇప్పుడు మొన్న జరిగిన అంశం ఖచ్చితంగా ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది, అందులో డౌట్ లేదు. కానీ టికెట్లకు సంబంధించి అసలు ప్రభుత్వాల అధికారాన్ని చేతిలోకి తీసుకొని అసలు అటువంటి అధికారం ప్రభుత్వాలకు ఉన్నదనే విషయం మనకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసే వరకు తెలియదు నిజానికి, సామాన్యులకి. అంటే ప్రభుత్వం జోక్యం చేసుకోవచ్చు, ప్రభుత్వం ధరలు పెంచొచ్చు, ప్రభుత్వం కావాలనుకుంటే పెంచొద్దు, తక్కువే పెట్టండి అని ఆర్డర్లు ఇవ్వచ్చు అనే విషయం తెలియదు. ఆ అధికారాన్ని ఉపయోగించుకొని ప్రభుత్వాలు ఆ సినిమా వ్యవస్థని. ఇక్కడ ఇంకో పాయింట్ నేను చెప్పదలుచుకున్న కూడా ఏంటంటే, తెలుగు సినిమా ఇండస్ట్రీ కానీ లేకపోతే ఇండస్ట్రీలో ఉన్న ఈ హీరోలు అని చెప్పుకుని తిరిగే వాళ్ళు కానీ వాళ్ళ పట్ల నాకు సదాభిప్రాయం లేదు. అది పక్కన పెడితే ఆ నేపథ్యంలో వాళ్ళని ప్రత్యేకంగా టార్గెట్ చేయాలని కూడా నేను అనుకోను. వాళ్ళు మిగతా సమాజంలో మిగతా మనుషుల్లాగానే కదా వాళ్ళు కూడా. జగన్మోహన్ రెడ్డి కాలంలో ఏం జరిగిందంటే, తనకి ఇష్టమైతే రేట్లు పెంచుకోవడానికి అతను అనుమతిస్తాడు. అంటే తనని అభ్యర్థించాలి, తన కాళ్ళ దగ్గరికి రావాలి ఎవరైనా. ఆ అధికారాన్ని చేతిలో పెట్టుకుని ప్రభుత్వాలు ఇట్లా చేస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వాలకి అసలు సినిమా ధరల్ని పెంచడం, తగ్గించడం అనే దానికి సంబంధించి వాళ్ళకి ఎటువంటి అధికారం ఉండకూడదు అనేది నా అభిప్రాయం. మిగతా విషయాల్లో ప్రభుత్వాలకి అన్ని అధికారాలు ఉంటాయి. ఓ సినిమా థియేటర్ ఎక్కడ ఉండాలి, దాన్ని ఎట్లా నడపాలి, దాంట్లో క్రౌడ్ మేనేజ్మెంట్ ఏంటి, దాంట్లో 4 షోలు వేసుకోవచ్చా, వేసుకుంటే అనుగాని టైంలో వేస్తే జనం అంతా బయటకు వస్తే మరి బజార్లన్నీ క్రౌడెడ్ అయిపోతే దానివల్ల ఇబ్బందులు, ఇటువంటివన్నీ ఖచ్చితంగా పోలీసులు పట్టించుకోవాల్సిన విషయాలు, ప్రభుత్వాలు పట్టించుకోవాల్సిన విషయాలు. అయితే ఇక్కడ మీరు అన్నట్టు సరే వీళ్ళు అడిగారు, వాళ్ళు ఇచ్చారు. ఈ మధ్యకాలంలో అందరికీ తెలుసు, మొదటి వారంలోనే సాధ్యమైనంత డబ్బు లాగేయాలి జనం దగ్గర నుంచి అనే ప్రయత్నం, ఆ ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ జరుగుతున్నాయి అనే విషయం కూడా మనకు తెలుసు. వాటి ద్వారానే ఇప్పుడు హీరోలు 100 కోట్లు, 500 కోట్లు, 1000 కోట్లు అనే పేర్లతోటి సక్సెస్ మీట్లు పెట్టుకోవటం, ఈ వ్యవహారం అంతా నడిపిస్తున్నారు. అభిమానుల క్రేజ్ ని పెంచడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. ఇవన్నీ వాస్తవాలే, నేను కాదంటలేదు. అయితే ఈ ఘటన జరిగింది. ఈ ఘటన సినిమా థియేటర్లో తొక్కిసలాటలో ఒకరి మరణం, మరొకరికి తీవ్రంగా ప్రాణాపాయ స్థితిలో ఉండటం, ఇది ఇష్యూ. ఈ ఇష్యూలో కేసు పెట్టారు. కేసు పెట్టిన తర్వాత మొదట్లో మనకి తెలియకపోవచ్చు ఇన్ఫర్మేషన్, తర్వాత పోలీసులు ఇదిగో వీళ్ళ పాత్ర ఎంత ఉంది, వాళ్ళ పాత్ర ఎంత ఉంది, ఇట్లాంటివన్నీ చెప్తున్నారు. ఇందులో అల్లు అర్జున్ అనే వ్యక్తి పాత్ర ఎంత ఉన్నది అనేది నాకు తెలియదు. పోలీసులు కూడా అతనిది నాకు తెలిసి అతన్ని A1 గా పెట్టినట్లు లేరు కదా ఇందులో, రాజేష్ గారు. A11 కింద పెట్టారు. అంటే ఇతను పాత్ర మొదటి 1, 2, 3 స్థానాల్లో లేదు. కేసు పెట్టారు, అంతవరకు బాగానే ఉంది. అయితే ఆ తర్వాత నుంచి జరుగుతున్న పరిణామాలు చూస్తే ఇది ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం యొక్క మైట్, ప్రభుత్వానికి ఎంత ఫోర్స్, ఎంత శక్తి ఉంటుంది కదా, ఆ శక్తిని చూపిస్తాం మేము అనేటువంటి ధోరణి కనిపిస్తుంది. ఎందుకంటే ఇంత చిన్న విషయానికి ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన పని లేదు. అది కూడా కోర్టులోకి వెళ్ళిన తర్వాత కోర్టు ఏదో నిర్ణయం ఇచ్చింది, ఏదో టెంపరీ రిలీఫ్ ఇచ్చింది. ఆ తర్వాత ఎట్లాగో విచారణ సాగుతుంది దీని మీద. ఈ లోపల పోలీసులు కూడా విచారణ చేస్తున్నారు. ఈలోగా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో దీని మీద స్టేట్మెంట్ చేయడం, ఆ స్టేట్మెంట్ చేసిన దాంట్లో కూడా కొంచెం థ్రెటనింగ్ లాంగ్వేజ్ ఉపయోగించడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు. నిన్న చాలా మంది అంటే పోలీసులు ప్రెస్ మీట్ పెట్టారు. అందులో సివి ఆనంద్ గారు ఎక్కువ మాట్లాడారు, నిజానికి వీళ్ళు మాట్లాడారు. అందులో వాళ్ళ ప్రయత్నం ఏంటంటే అల్లు అర్జున్ పాత్ర ఉన్నదే చెప్పటం. దానికోసం అని చెప్పి నిన్న పెద్ద ఎత్తున వీడియో రిలీజ్ చేశారు మీడియాకి. రిలీజ్ చేసి మీడియాలో ఇవాళ రేపట్లో మీకు తెలుసు, ప్రభుత్వాలు వాళ్ళు తలుచుకుంటే వాళ్ళకి ఏది కావాలో దాన్ని అన్ని టీవీ ఛానల్స్ లో పెద్ద ఎత్తున ప్రసారం చేయడానికి వీలుగా చేయగలరు. వాళ్ళకి శక్తి ఉంది, మనం కాదనలేదు దాన్ని, ఏ ప్రభుత్వం అయినా కూడా. ఆ నేపథ్యంలో ఫుల్ నిన్న టీవీల్లో బ్లాస్ట్ చేసేసారు. ఏ విధంగా క్రౌడ్ ఎట్లా జరిగింది, అల్లు అర్జున్ లోపలికి వెళ్ళాడు, బయటకు వచ్చాడు, వినలేదు, ఇట్లాంటివి ఏవో చెప్పారు. వాటికి అనుగుణంగా వాళ్ళు రిలీజ్ చేశారు. అదే టైంలో నిన్న ఒక ఏసీపీ అని చెప్పుకుంటున్న ఒక వ్యక్తి ఒక ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్ క్లబ్ లో.
ఆయనకి ఏమి సంబంధం లేదు ఈ కేసు తోటి. ఇంకా నాకు తర్వాత తెలిసిన సమాచారం ఏంటంటే ఈ వ్యక్తి యాక్చువల్ గా ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్నాడు. ఈ ఏసీపీ అనే వ్యక్తి కరప్షన్ ఛార్జెస్ మీద. ఆ వ్యక్తికి ఎటువంటి సంబంధం లేదు. ఇప్పుడు నిన్న పోలీసులు కొంతమంది మాట్లాడారు అంటే వాళ్ళు ఆ కేసులో ఉన్నారు, ఇన్వెస్టిగేషన్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు అక్కడ జరిగింది ఏంటి అని చెప్తున్నారు. అంతవరకు ఓకే. అది ఇతను మాట్లాడిన విధానం కూడా మీరు విన్నారో లేదో నాకు తెలియదు. మీరు విన్నారా? అది విన్నానండి, మొత్తం విన్నాను నేను. విన్నారు కదా. దాని మీద కూడా నాకు మీ అభిప్రాయం కావాలి. అతను ఎందుకు మాట్లాడాడు? అతని యొక్క వ్యక్తిగతమైన వ్యవహారం ఇది. వ్యక్తిగతంగా అత్యుత్సాహం ప్రదర్శించి సస్పెన్షన్ లో ఉన్నాడు కాబట్టి మరి రేవంత్ రెడ్డి గారిని బాగా సంతోషపెట్టి మరి వ్యక్తిగత లాభం పొందాలి అనేటువంటి ప్రయత్నంగా చూడాలా దీన్ని? అంతకుమించి దీన్ని ఎక్కువగా చూడాల్సిన అవసరం లేదా? రెండవది ఓయూ జేఏసీ వాళ్ళు వచ్చి అతని ఇంటి మీదకి వెళ్ళడం, వచ్చిందంతా కలిపి 60 మంది అనుకోండి. వాళ్ళు 60 మంది వస్తే 60 మంది ప్రెస్ వాళ్ళు ఉంటారు, మన దగ్గర మామూలే కదా. సో వాళ్ళు వచ్చేది కాసేపు హడావుడి చేశారు. ఏవైనా కూడా అది కొంచెం ఎవరికైనా భయాన్ని కలిగిస్తుంది, అందులో డౌట్ లేదు. ఇంటి మీదకి వస్తే అట్లా దాన్ని రేవంత్ రెడ్డి తర్వాత ఆయన ఎక్స్ లో ఖండించారు కూడా, ఇమ్మీడియట్ గానే రెస్పాండ్ అయ్యాడు ఆయన. బట్ ఈ పరిణామాలు మళ్ళీ ఎట్లా వెళ్తున్నాయంటే ఇదేదో దీంట్లో ఒక అండర్ టోన్ అనమాట, ప్రాంతీయ వ్యవహారం. మీరు ఏసీపీ మాటలు కూడా వింటే మళ్ళీ గతంలో మనం బీఆర్ఎస్ నోట్ల నుంచి వచ్చే మాటలు కొన్ని ఉన్నాయి, ఆ మాటలు కొన్ని మళ్ళీ వస్తున్నాయా అనేటువంటి అనుమానం కూడా వచ్చింది. అందువల్ల ఇది ఎటు వెళ్తుంది అసలు ఈ మొత్తం వ్యవహారం అనేది అర్థం కావట్లేదు ఎవరికి. ఇప్పుడు మొట్టమొదట సీఎం స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి గారు స్పందించిన దగ్గర నుంచి మాట్లాడదామండి మనం. ఎందుకంటే ఆయన ఎందుకు స్పందించాల్సి వచ్చింది, ఆయన ఎందుకు ఇంత సీరియస్ గా తీసుకున్నారు అనే దగ్గర నుంచి మాట్లాడదాం. వాస్తవంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక సంఘటన జరిగిన అంశం పట్ల ప్రత్యక్ష సంబంధం ఉండాల్సిన నెస్టీ లేదు. కానీ ఇక్కడ జరిగింది ఏంటి అంటే, ఎప్పుడైతే ఒక సంఘటన జరిగి పోలీసులు రొటీన్ విచారణలో భాగంగా అల్లర్జున్ని కేసులో ఇన్వాల్వ్ చేసి, ఎందుకంటే ఆ అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీడింగ్స్ అన్ని మనకి ఒక్కొక్కటిగా వాస్తవాలు బయటకు వస్తా ఉన్నాయి కాబట్టి డిసెంబర్ 2వ తారీఖు థియేటర్ యాజమాన్యం నుంచి పోలీసులకి దరఖాస్తు ఇవ్వటం, పోలీసులు దాన్ని తిరస్కరిస్తూ 3వ తారీఖు రోజే వాళ్ళకి రాతపూర్వకంగా హీరో ఇక్కడికి రావడానికి అనుమతి ఇవ్వట్లేదు, ఇక్కడ క్రౌడ్ ని కంట్రోల్ చేయడం కష్టతరంగా మారుతుంది, మీ థియేటర్ ఒక బాటిల్ నెక్, అక్కడ ఇంతమంది క్రౌడ్ ని హ్యాండిల్ చేయడం ఇబ్బందికరంగా మారుతుంది కాబట్టి హీరోని హీరోయిన్ ని ఇక్కడికి పిలిచే ప్రయత్నం చేయొద్దు అని చెప్పని వాళ్ళు రాతపూర్వకంగా ఇచ్చిన సమాచారం. ఆ సమాచారాన్ని కాదు అని చెప్పని థియేటర్ యాజమాన్యం హీరోకి తెలియచేయకుండా హీరో అక్కడికి రోడ్ షోగా రావటం, ఇవన్నీ ఏ సంఘటనకి దారి తీసినాయి అనేది మనకందరికీ తెలిసిన అంశమే. అయితే ఇక్కడ జరిగింది ఏంటి అంటే, ఒక దురదృష్టకర సంఘటనలో ఒక మహిళ ప్రాణం కోల్పోవడం జరిగింది. ఒక 9 సంవత్సరాల బాలుడు ప్రాణాపాయ స్థితిలో ఇప్పటికీ బ్రెయిన్ డెడ్ స్టేజ్ లోనే అతను కోమాలో ఉండటం జరిగింది. అంటే అతనికి ఆ వెంటిలేటర్ సపోర్ట్ తీసేస్తే ప్రాణం పోద్ది. లేదు ఏదైనా బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి మళ్ళీ తిరిగి కోలుకోవడానికి ఆస్కారం ఉంటుందో లేదో మరి ఆ మెడికల్ చరిత్రలో మరి అది ఎప్పుడైనా సాధ్యపడిందో లేదో మనకైతే తెలియదు. కానీ స్టిల్ ఇప్పటికీ ఆ పిల్లవాడు వెంటిలేటర్ సపోర్ట్ తోటే సర్వైవ్ అవుతా ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఒక సీరియస్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాని మీద విచారణే జరగకూడదు అన్నట్టుగా, ఆ విచారణలో అల్లర్జున్ని అతన్ని అక్యూజ్డ్ గా చేర్చడమే నేరం అన్నట్టుగా, అతన్ని పోలీసులు అరెస్ట్ చేయడమే నేరం అన్నట్టుగా. ఎందుకంటే ఇక్కడ 100% అల్లర్జున్ బాధ్యత రాహిత్యం ఈ సంఘటనకు దారితీసింది అనేది వాస్తవం. అతను రోడ్ షో లాగా రాకూడదు అక్కడికి. ఎందుకంటే మరి నేనైతే చాలా ప్రీమియర్ షోలకు వెళ్ళాను. నేను కాలేజ్ రోజుల్లో ఉన్నప్పటి నుంచి కూడా నా అభిమాను నటుడు మొట్టమొదటి షోకి వెళ్ళే అలవాటు నాకు ఉండేది. అక్కడ ఈ అంటే కాస్టింగ్ సినిమాకి సంబంధించిన నటీనటులు కూడా హాజరైన సందర్భాలు కూడా ఉండేవి. ఎలా జరిగేది అని అంటే, ప్రేక్షకులు మొత్తాన్ని థియేటర్లోకి పంపించేసిన తర్వాత సమాచారం లేకుండా అప్పుడు ఈ సినిమా అంటే వీళ్ళు నటీనటులు వస్తున్నారు అని చెప్పి తెలియజేస్తే విపరీతంగా క్రౌడ్ గ్యాదర్ అవుతారనే ఉద్దేశంతో ముందస్తు సమాచారం ఇవ్వకుండా అభిమానులు మొత్తాన్ని ఆ మొట్టమొదటి షో చూసే వాళ్ళందరినీ లోపలికి పంపించిన తర్వాత అప్పుడు యూనిట్ వాళ్ళు వచ్చి బాక్స్ లో వాళ్ళు కేటాయించిన సీట్ లో వాళ్ళు కూర్చునే వాళ్ళు, ఇంటర్వెల్ ప్రేక్షకుల మధ్యలోకి వచ్చేవాళ్ళు. అప్పటికి కానీ అరే వీళ్ళు కూడా మనతోటే ఉన్నారనే అంశం సాధారణ ప్రేక్షకులు రిలీజ్ అయ్యేవాళ్ళు కాదు. తర్వాత మళ్ళీ సినిమా ముగింపు కూడా సాధారణ ప్రేక్షకులు బయట రావడానికి ముందే యూనిట్ వాళ్ళని పంపించేసేవాళ్ళు. అంటే అక్కడ భద్రతాపరమైన చర్యలు, తొక్కిసలాటం లాంటి సంఘటన చోటు చేసుకోకుండా ఇటువంటి జాగ్రత్తలు తీసుకునేవాళ్ళు. ఇప్పుడు కూడా అల్లర్జున్ తన సినిమాని ప్రేక్షకుల సమక్షంలో చూడాలని కోరుకోవడం తప్పు కాదు. కానీ ఆ విధమైన జాగ్రత్తలు తీసుకొని రోడ్ షో లాంటి అతి చర్యలకు పాల్పడకుండా ఉండున్నట్టయితే
ఇటువంటి సంఘటనకు ఆస్కారం కలిగి ఉండేది కాదు. పోలీసులు నిరాకరించినా కూడా రావటం ఒక తప్పు. సరే, ఏదేమైనా సరే సంఘటన అంటూ జరిగిన తర్వాత చట్టపరమైన ఇక్కడ సమస్య ఏంటంటే మీరు కూడా అన్నారు ఇప్పుడు యాక్చువల్ గా అదేంటంటే సంధ్యా థియేటర్ కి మేము రిజెక్ట్ చేశాము అనుమతిని పోలీసులు చెప్పారు. అయితే సంధ్యా థియేటర్ వాళ్ళు ఇంటర్న్ ఆ విషయాన్ని అల్లు అర్జున్ చెప్పారా, చెప్పినా కూడా వచ్చాడా అనే విషయం మనకు తెలియదు. ఇన్ఫాక్ట్ పోలీసులు కూడా అదే మాట చెప్పారు, మాకు కూడా తెలియదు సంధ్యా థియేటర్ కన్వే చేశారా లేదా ఈ విషయం అతనికి అనే విషయం మాకు కూడా తెలియదు అన్నారు. కాబట్టి ఈ విషయం మనం బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇవ్వాల్సిందే, అవునో కాదో మనకు తెలియదు కాబట్టి. అయితే మీరు అన్నట్టు ఒక మాట రమేష్, నేను అంటుంది ఏంటంటే ఇప్పుడు ఆ కేసు మెరిట్స్ కూడా మనకు అవసరంలా, ఎందుకంటే జరిగిన సంఘటన జరిగిపోయింది. ఇవాళ కేసు కోర్టులో విచారణ స్టేజ్ లో ఉంది, మనం దాని మీద ప్రత్యేకంగా విచారణ జరపవసరంలా. నా అభిప్రాయం ఏంటంటే ఈ సంఘటన జరిగిన తర్వాత ప్రభుత్వ పరంగా చర్య తీసుకోవటానికే వీల్లేదు అన్నట్టుగా కేటీఆర్ గారి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మొత్తం రేవంత్ రెడ్డి గారిని వారి రాజకీయ ప్రత్యర్థిగా టార్గెట్ చేస్తూ వచ్చారు. అంటే ఒక జరిగిన సంఘటన, ఒక ప్రాణం పోయింది అన్న అంశం ప్రాతిపదికగా కాకుండా మనం చూసాం బీఆర్ఎస్ నాయకత్వం వాళ్ళు స్పందించిన తీరు. ఎప్పుడైతే ఈ రాజకీయ నాయకులు వీళ్ళు ఒక వర్గానికి మద్దతుగా, అంటే ఒక సంఘటన జరిగినప్పుడు ప్రభుత్వం ఒక పక్క, అల్లు అర్జున్ ఒక పక్క, రెండు శ్రేణులుగా మోహరించున్నప్పుడు అల్లు అర్జున్ కి సపోర్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు, అలాగే కేటీఆర్ గారు స్పందించడం జరిగింది. ఆ స్పందన కూడా చాలా పరుష పదజాలంతో స్పందించేటప్పటికీ అక్కడిక ప్రభుత్వానికి ఇది ప్రెస్టేజ్ ఇష్యూగా మార్చింది వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వడంతో. అదే సందర్భంలో పోలీసులకు కూడా ఇంత ఆత్మగౌరవ సమస్యగా ఎక్కడొచ్చింది అని అంటే, అల్లు అర్జున్ ని రిప్రజెంట్ చేస్తున్న లాయర్ నిరంజన్ రెడ్డి గారు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వాదన సందర్భంగా జడ్జి గారి ముందు పోలీసులని ఒక కామెడీ పీసులుగా చిత్రీకరించాడు ఆయన. పోలీసులు కూడా బందోబస్తును వదిలేసి బాల్కనీలోకి వెళ్ళి హీరో గారితో పాటు సెల్ఫీలు తీసుకుంటూ ఆనందపడుతున్నారు అని చెప్పని ఆయన ఒక ఎకిల్ నవ్వులు నవ్వాడు పోలీసుల గురించి. అది చాలా ఆక్షేపణీయమైన వ్యవహారం. ఎందుకనంటే అల్లు అర్జున్ మొన్నటి ప్రెస్ మీట్ లో ఏం చెప్పాడు, అసలు థియేటర్ సిబ్బంది నా దగ్గరకు వచ్చారు తప్ప పోలీసులు అంటూ నా దగ్గరికి ఎవరు రాలేదు అని చెప్పని అల్లు అర్జున్ మన ప్రెస్ మీట్ లో చెప్తా ఉన్నప్పుడు, మరి పోలీసులు వెళ్ళి అల్లు అర్జున్ తో సెల్ఫీలు దిగాడు అని చెప్పని హైకోర్టుకి నిరంజన్ రెడ్డి గారు ఎలా చెప్తాడు? పోలీసుల ఆత్మగౌరవాన్ని ప్రశ్నించడం కదా. వాళ్ళు అంత కష్టపడి క్రౌడ్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేసి అక్కడ తొక్కిసలాటలో బాధితులుగా మారిన తల్లి కొడుకుల్ని కాపాడే ప్రయత్నం పోలీసుల వైపు నుంచి చేసి వాళ్ళని హాస్పిటల్కి షిఫ్ట్ చేసి వాళ్ళ డ్యూటీలో వాళ్ళు నిమగ్నమై ఉన్న వాళ్ళని సెల్ఫీల కోసం ఎగబడ్డారు అని చెప్పని చిత్రీకరించడం ద్వారా వాళ్ళ పోలీసులలో కూడా రెచ్చగొట్టింది అల్లు అర్జున్ లాయర్. దానికి తోడు కేటీఆర్, జగన్మోహన్ రెడ్డి. దీనికి తోడు ఇది ఇంకా ఎంత ఎక్స్టెంట్కి వెళ్ళింది అని అంటే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు కూడా కాదు, రాజకీయ కోణం ఉందని చెప్పి మీ అభిప్రాయం. అంటే ఇప్పుడు నిరంజన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు లాయరు, అందరికి తెలుసు. లాయర్ ఏంటి, ఆయన వైఎస్ఆర్సీపీ రాజ్యసభ ఎంపీ. ఇదే అల్లు అర్జున్ కూడా గతంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నంద్యాల శిల్ప రవి దగ్గరికి తన మిత్రుడు అని చెప్పని ప్రచారం కోసం వెళ్ళిన తీరు కూడా చూసాం మనం. అంటే ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, జరిగిన సంఘటనకి రాజకీయ రంగు పులిమారు వీళ్ళు. ప్రభుత్వం ఈ జరిగిన సంఘటన వరకు విచారణ కన్ఫైన్ అయి ఉన్నట్టయితే ఇంత చిలికి గాలవాన్గా మారే పరిస్థితి ఉండేది కాదు. మీ ఉద్దేశం ప్రకారం దీనికి రాజకీయ రంగు పులిమింది అల్లు అర్జున్, కేటీఆర్, జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళు మాట్లాడడం ద్వారా జరిగిందనే మీ ఉద్దేశం? ఇది రేవంత్ రెడ్డి ఉద్దేశం కాదు దీన్ని రాజకీయం చేయాలని, లేకపోతే సినీ ఇండస్ట్రీ మీద అణిచేయాలని, ఇది ప్రొవోకేషన్ వైపు నుంచి వచ్చిందనే? ఇంకొక అంశం కూడా ఉంది ఇక్కడ, యాటిట్యూడ్ ఆఫ్ అల్లు అర్జున్. అల్లు అర్జున్ యాటిట్యూడ్ కూడా, బాడీ లాంగ్వేజ్ మనం చూస్తా ఉన్నాం. అతను సంఘటన జరిగిన తర్వాత యథాలాపంగా ఇంటికి వెళ్ళిపోవటం, అతనికి నాకు తెలియలేదు ఆ జరిగిన సంఘటన గురించి మరుసటి రోజు తెలిసిందని చెప్పటం అబద్ధం. ఎందుకనంటే అంత సంఘటన జరిగి మనం ఈ వీడియో సాక్ష్యాలు కనిపిస్తున్నాయి కదా, పోలీసుల సమక్షంలో థియేటర్ నుంచి బయటకు తీసుకొస్తా ఉన్నారు. అతనికి తెలిసి అతని ఇంటికి వెళ్ళిపోయి చాలా రిలాక్స్డ్ గా ఇంటి దగ్గర ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేస్తూ మరుసటి రోజు అతను అరెస్ట్ చేసేటప్పటికి ముందు రోజు ఢిల్లీలో సక్సెస్ మీట్ అటెండ్ అయ్యి ఢిల్లీ నుంచి వచ్చాడు. అతను సక్సెస్ మీట్ లో పాల్గొట్టలేదు, నేను విజయాన్ని ఆస్వాదించట్లేదని చెప్తా ఉన్నాడు మొన్న. అది కూడా తప్పు. ఇక్కడ జరిగింది ఏంటి అంటే, అల్లు అర్జున్ లో ఈ యాటిట్యూడ్ పెరగడానికి కారణం వచ్చేటప్పటికి సినిమా ఇండస్ట్రీ నుంచి వ్యక్తమైన మద్దతుతో పాటుగా
సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అల్లర్జున్ కి ఫోన్ చేసి మద్దతు తెలపాల్సిన అవసరం లేదు, పరామర్శ చేయాల్సినంత నెసరీ లేదు. అతనే స్వాతంత్ర పోరాటం చేసి బయటికి రాలేదు. అతని సమక్షంలో అంటే అతను చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేశారు ఎవరైనా, అల్లరవింద్ గారు కానీ వీళ్ళు కానీ? అల్లరవింద్ గారు కాదు, సినిమా ఇండస్ట్రీ నుంచి స్పందించింది 2-3 వ్యక్తులే. ఒకరు చలపతిరావు గారి కొడుకు రవిబాబు, నారా రోహిత్ కుటుంబ సభ్యుడిగా శివాజీ గారు, ఇటువంటి 3-4 తప్పిస్తే సినిమా ఇండస్ట్రీ నుంచి వైవిఎస్ చౌదరి గారు, ఇటువంటి వాళ్ళ 3-4 తప్పిస్తే సినిమా ఇండస్ట్రీ నుంచి అశ్విని దత్ గారు, రాఘవేంద్రరావు గారు లాంటి వాళ్ళు స్పందించారు. వీళ్ళు తప్పిస్తే సినిమా ఇండస్ట్రీ నుంచి ఏ ఒక్కరు స్పందించలా. అసలు చంద్రబాబు నాయుడు గారి స్థాయి వ్యక్తి అల్లర్జున్ కి ఫోన్ చేసి మాట్లాడటం నాకైతే నచ్చలా ఏ స్థాయిలో కూడా. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే, వాళ్ళు ఏదైనా ఇబ్బందికర పరిస్థితిలో ఏదైనా ఆపద సంభవిస్తే వాళ్ళని పరామర్శించని అర్థం ఉంది తప్ప, లేదు గతంలో జాతీయ పురస్కారం దక్కిన లాంటి ఏదైనా ఒక ఘనత సాధించినప్పుడు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఫోన్ చేసి పరామర్శ చేయొచ్చు. కానీ ఇవాళ ఒక సంఘటన జరిగి ఒక కుటుంబం బాధితులుగా రోధిస్తా ఉన్న టైంలో ఇతను బాధ్యుడు అని చెప్పని పోలీసుల చేత ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారి స్థాయి వ్యక్తి పరామర్శ చేయడం అనేది 100% అల్లర్జున్లో ఏంటంటే నేను అబోవ్ ఆల్ అన్న ఒక యాటిట్యూడ్ బలపడిపోయింది అతను. ఇక్కడ మనం గమనించుకుంటే అంటే దీనికి పూర్వరంగం కూడా ఒకసారి గమనించుకోవాలి. సినిమా రంగంలో కాదు రాజేష్ గారు, సినిమా రంగంలో ఉన్న పెద్ద హీరోలందరికీ దాదాపుగా ఇదే యాటిట్యూడ్ అన్నమాట, వాస్తవం కదా? ఇక్కడ అదే చెప్తున్నా. ఇప్పుడు నేను గతంలో ఒకసారి అల్లు రామలింగయ్య గారిది ఒక ఇంటర్వ్యూ నేనే విన్నా, వారు మాట్లాడింది. నేను ఆకలితో అలమటించిన రోజు తిండికి గతి లేదు నాకు. ఇవాళ రత్నాలనైనా సరే కొనుక్కొని తినగలిగే స్తోమత నాకుంది, కానీ తినే వయసు లేదు అని చెప్పని అల్లు రామలింగయ్య గారు తన పూర్వరంగం గురించి, అంటే ఆయన మొదట్లో ఎన్ని కష్టాలు అనుభవించింది అనేది చెప్తూ, ఇవాళ ఆర్థికంగా ఒక స్థితికి చేరాం కానీ ఈ చేరిన స్థితిని అనుభవించే వయసు లేకుండా పోయింది అని చెప్పని చెప్పడం జరిగింది. అంటే కష్ట నష్టాలను ఎదుర్కొంటూ ఒక ప్లాట్ఫామ్ వాళ్ళు బిల్డప్ చేశారు. దాన్ని అల్లరవింద్ గారు ఇంకొంచెం కన్సాలిడేట్ చేస్తా వచ్చారు వ్యాపార పరంగా, ఆర్థికంగా. ఈ అల్లర్జున్ లాంటి వాళ్ళు బాండ్ విత్ గోల్డెన్ స్పూన్, వాళ్ళకి కష్టం తెలియదు, సమాజం తెలియదు, వాళ్ళకి సామాజిక సంబంధాల గురించి అవగాహన లేదు, వాళ్ళు ఒక హిపోక్రసీలో పెరిగారు. నువ్వు బ్రహ్మాండం భజగోవిందం అంటూ తన చుట్టూ చేరి చిన్న వయసు నుంచి భజన చేసే వాళ్ళతోటి, పొగడ్తలు పొగిడే వాళ్ళతోటే వాళ్ళు ఎదుగుతా వచ్చారు. కాబట్టి కష్ట సుఖాల గురించి, వ్యవస్థల గురించి, చట్టం గురించి, ప్రభుత్వం గురించి, రూల్ ఆఫ్ లా గురించి, వీటి గురించి వాళ్ళకి అసలు అవగాహనే లేదు. రాజేష్ గారు పూర్తిగా ఏకీభవిస్తాను నేను ఆ విషయంలో. ఇన్ఫాక్ట్ తెలుగు సినిమా హీరోలు వాళ్ళు ముందు టైటిల్స్ పెట్టుకుంటారు, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక ఆయన గ్లోబల్ స్టార్ అంటాడు, ఈ అల్లు అర్జున్ కి ఏదో ఉంది ఐకాన్ స్టార్ ఏదో. అసలు ఐకాన్ స్టార్ ఏంటో, ఐకాన్ అంటే ఏంటి, ఒక సమాజానికి ఐకాన్స్ అంటే ఎవరు, ఎట్లాంటి వాళ్ళు ఉంటారు అంటే ఏమాత్రం సిగ్గుపడకుండా, ఏమాత్రం బిడియం లేకుండా మరి అభిమానులు ఇస్తారో వీళ్ళే మరి పెట్టుకుంటారో నాకు తెలియదు. కానీ ఆ మీడియాలో కూడా ఆ టైటిల్స్ తో సహా రాస్తారు వీళ్ళ పేర్లు రాసినప్పుడు. అది కూడా నాకు చాలా అభ్యంతరకరంగా, చాలా ఎన్నాయింగ్ గా ఉంటది యాక్చువల్ గా. ఆ రకమైన వాతావరణంలో పెరిగారు కాబట్టి వాళ్ళకి రియాలిటీ తెలియకపోవడం ఆశ్చర్యం లేదు. అందువల్ల నేను 100% ఏకీభవిస్తా ఆ వ్యూ తోటి, మీరు చెప్పిన మాటలతోటి. ఇటువంటి పరిస్థితులు ఏమైపోయిందంటే ఇది అసెంబ్లీలో అంటే దీన్ని రాజకీయంగా వివాదాస్పదం చేయడం ద్వారా ముఖ్యమంత్రి అసెంబ్లీలో స్పందించే కంపల్షన్ క్రియేట్ చేశారు. ఆయన స్కిన్ ఆయన కాపాడుకునే పరిస్థితి ఇవాళ రాజకీయ ప్రత్యర్థులు కల్పించిన పర్యవసానం. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం అండి? నిన్న చూస్తున్నాం మనం, దగ్గుపాటి పురంధరేశ్వర గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలుగా ఉండి అల్లర్జున్ అరెస్ట్ చేయడం తప్పు అని చెప్పి నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకు అసలు వీళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అవుతా ఉన్నారు? ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ డిపార్ట్మెంట్ వారి విచక్షణ మేరకు చట్టపరమైన చర్యలకి వాళ్ళు పాల్పడతా ఉన్నారు, చర్యలు తీసుకుంటా ఉన్నారు. అదే సందర్భంలో న్యాయస్థానం పోలీసులు ఏదైనా తప్పు చేసినా దాన్ని కట్టడి చేయగలిగే సామర్థ్యం, అధికారం న్యాయస్థానానికి ఉన్నాయి కదా. ఆ వెసులుబాటుని అల్లర్జున్ ఉపయోగించుకున్నాడు కదా. అతనికి కొద్ది గంటల్లోనే బెయిల్ రావడం జరిగింది కదా. దీన్ని ఈ రాజకీయ నాయకుల ప్రమేయంతో మరింత వివాదాస్పదం కావడం, మరింతగా ప్రభుత్వం టార్గెట్ కావడం తోటి ప్రభుత్వం కూడా దీన్ని చాలా ప్రెస్టేజ్ గా తీసుకునే పరిస్థితులు ఆ కంపల్షన్ క్రియేట్ చేస్తా ఉన్నారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చర్య తీసుకుంది కాబట్టి దాన్ని బీఆర్ఎస్, భారతీయ జనతా పార్టీ వివాదాస్పదం చేసే ప్రయత్నం చేయటం. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తప్పుదో పట్టించే ప్రయత్నాలు చేస్తూ ఉండటంతో తమ స్కిన్ కు తాము కాపాడుకునే ప్రాసెస్ లో రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించే కంపల్షన్ వీళ్ళే క్రియేట్ చేస్తా ఉన్నారు.
రాజేష్ ఇక గారు, మీ మీరు ఉద్దేశం- ప్రస్తావించిన విష్ణుమూర్తి ఏసీపీ అంశం, ఆ, 100% విష్ణుమూర్తి ప్రెస్ మీట్ మొత్తం విన్నానండి నేను. అంటే అతనే జడ్జిమెంట్ పాస్ చేస్తా ఉన్నాడు. అవును. అతనే ఏ సినిమాల్లో నటించాలి, ఏ సినిమాలో నటించకూడదు, సెన్సార్ అధికారులు ఏం చేస్తున్నారు, ఏ ఏ సినిమాలతో ఆదరించవచ్చు, అది ప్రేక్షకుల విచక్షణ. ఇవాళ 1000 కోట్లు పెట్టి సినిమా తీసినా అది ప్రేక్షకులను రంజింపజేయకపోతే 100 కోట్లు కూడా కరెక్ట్ కావు. 2 కోట్లతో సినిమా తీసినా అది ప్రేక్షకులను రంజింపజేస్తే 100 కోట్లు కలెక్ట్ చేసిన సందర్భాలు మనం చాలా చూసాం. మనం అది ఇక్కడ అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రేక్షకులు. సినిమా వాళ్ళగా వాళ్ళ క్రియేటివిటీని వాళ్ళు ప్రజల ముందు ప్రదర్శించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రజలకు ఆమోదయోగ్యం అయితే చూస్తారు, లేకుంటే చూడరు. అయితే ఇక్కడ అతను వాడిన అంటే అతను ఏమంటాడు, మీరు లీజు స్థలాల్లో ఉన్నారు, అవును. ఇవన్నీ అతను పరిదాడి చేసిన వ్యాఖ్యలు 100% ఆక్షేపణీయం. కాబట్టి మనకు అందుతున్న సమాచారం జాగ్రత్త అలాంటి మాటలు కూడా మాట్లాడాడు. రీళ్లు కట్ చేస్తాం, తోలు పగలగొడతాం, అంటే కొన్ని పరిదాటి వ్యాఖ్యలు చేశాడు. కాబట్టి నాకు నిన్న రాత్రి అందిన సమాచారం ప్రకారం అతను ఏదో సస్పెండ్ చేసినట్టుగా, అంటే మళ్ళీ ఒకసారి అదే చెప్పాను నేను, సస్పెండ్ చేసినట్టుగా చెప్తున్నారు. అతను సస్పెన్స్ లో ఉన్నారు, సస్పెండ్ చేసినట్టుగా చెప్తా ఉన్నారు. ఆ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించి ఈ కేసుకు సంబంధం లేని పోలీసు అధికారులు స్పందించవద్దు అని చెప్పని కూడా చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ నాయకులు అల్లరవింద్ గారి ఇంటి దగ్గరకు వచ్చి నిరసన తెలియజేసే సందర్భంలో అక్కడ చోటు చేసుకున్న సంఘటనలు కూడా దురదృష్టకర సంఘటనలు. అంటే ఆ ఇంటి మీద వాళ్ళ కాంపౌండ్ లోపలికి వెళ్ళి అక్కడ పూల కుండీలు పగలగొట్టి, ఆ పూల కుండీలు పగలగొట్టడం ద్వారా వాళ్ళ నిరసనని తెలియజేయగలిగారు. కానీ ఈ ఒక అభద్రతా భావాన్ని అయితే క్రియేట్ చేస్తా ఉన్నారు. 100% తెలంగాణ సమాజంలో హైదరాబాద్ లాంటి నగర నడిబొడ్డున అంటే ఎవరికి భద్రత లేదు అన్న సందేశం, అది తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీసే అంశం, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కి నష్టం చేకూర్చే అంశం. ఇక్కడ ఒక అంశాన్ని గుర్తు చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగిన తర్వాత బొటానికల్ గార్డెన్ లో ఒక ఆదివారం రోజు అక్కడ ఉండే సీనియర్ సిటిజన్స్ వాళ్ళు, వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు ఒక చిన్న ప్రొటెస్ట్ తెలియజేయాలి అనుకున్నారు. అనుకున్న సందర్భంగా నన్ను అలసిమల్లి శ్రీనివాసరావు గారిని కూడా అక్కడికి ఆహ్వానించడం జరిగింది. మొత్తం కలిపితే ఒక 25-30 మంది, అందరు సీనియర్ సిటిజన్సే, 65 నుంచి 80 సంవత్సరాల వయసు వాళ్ళు, వెల్ ఎడ్యుకేటెడ్, వాళ్ళందరూ మంచి మంచి కెరీర్ లో రిటైర్ అయిన వెల్ మేనర్డ్ పీపుల్, చట్టం అంటే చాలా గౌరవ భావాలు ఉన్న వ్యక్తులు. వాళ్ళల్లో అసాంఘిక శక్తులు ఒక్కరు కూడా లేరు. వారికి సంఘీభావంగా మేము ఒక ఇద్దరు వెళ్ళాం. మమ్మల్ని కట్టడి చేయడానికి 100 మంది పోలీసులు వచ్చారు. నేను అడిగాను పోలీసుల్ని, ఇక్కడ ఉన్నందరూ పెద్దాళ్లే కదా, ఎందుకు ఇంత అత్యుత్సాహ ప్రదర్శన చేస్తున్నారు అని అంటే వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, ఇది ఐటీ కోర్ ఏరియాలో ఉంది, ఇక్కడ ఎటువంటి ధర్నాలకి ఎటువంటి అశాంతి సంఘటనలకు ఆస్కారం కలిగించిన పక్షంలో అది రేపు రోజున బ్రాండ్ హైదరాబాద్ కి దెబ్బతినే ఆస్కారం ఉంది, మీరు ఇంకొక ప్రాంతంలో చేసుకోండి, ఈ కోర్ ఏరియాలో కాకుండా మీరు నగరంలోనే ఇంకో ప్రాంతంలో చేసుకోండి, మాకు ఎటువంటి ఆక్షేపం లేదని చెప్పడం జరిగింది. అంటే ప్రభుత్వాలు అంతగా హైదరాబాద్ బ్రాండ్ ని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇటువంటి సంఘటనలకి ఇక్కడ స్థానికుల ద్వారా, అంటే అది వాళ్ళుగా వచ్చారా, ఎవరైనా ప్రేరేపిస్తే వచ్చారా, లేదు ఇంకెవరైనా మెప్పు పొందడానికి వచ్చి ఇటువంటి ప్రయత్నం చేశారనేది పక్కకు పెడితే, ఖచ్చితంగా ఇటువంటి సంఘటన వల్ల ఒక అభద్రతా భావాన్ని సృష్టించడం ద్వారా 100% అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకొని దశాబ్దాల తరబడి ఇక్కడే పుట్టి పెరిగి, ఇప్పుడు అల్లర్జున్ అంటే వాళ్ళు బహుశా చెన్నైలో పుట్టి పెరిగిన వాళ్ళ చైల్డ్హుడ్ నుంచి వాళ్ళ కుటుంబాలను ఇక్కడే సెటిల్ అయినాయి, వాళ్ళ పిల్లలు అందరు ఇక్కడే పెరుగుతా ఉన్నారు, వాళ్ళు హైదరాబాద్ నేటివ్ గానే పరిగణించాలి. ఇటువంటి పరిస్థితుల్లో మేము ఇక్కడ స్థానికులం కాదా అన్న భావన వాళ్ళ మనసులో గిల్టీనెస్ ఏర్పడటం అనేది 100% అది హైదరాబాదు బ్రాండ్కే కాదు, తెలంగాణ సమాజానికి ఉన్న ఎవరినైనా సరే తమలో కలుపుకుంటారు అన్న ఒక అంటే మంచి సందేశం తెలంగాణ సమాజం నుంచి ఉంది. వాస్తవంగా మనందరం ఈ ప్రాంతంలో మనం ఎప్పుడు ఇక్కడ నాన్ లోకల్ అన్న ఫీలింగ్ మనం ఎదుర్కోవాలి. ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా అది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కూడా దెబ్బతీసే వ్యవహారమే. మరి ప్రభుత్వ పరంగా రేవంత్ రెడ్డి గారు ఇటువంటి సంఘటనలు జరగడానికి ఆస్కారమే లేదు, ఇటువంటి సంఘటనలు ఆదిలోనే తుంచేసేయండి అని చెప్పిన డీజీపీ గారు కూడా కమిషనర్ గారికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టుగా మనం వార్తలు చూస్తా ఉన్నాం. 100% భవిష్యత్తులో అయినా సరే ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకుంటారని ఆశిద్దాం. ఇక్కడ చిన్న ఐరనీ ఏంటంటే, ఒకప్పుడు ఇది దాంట్లో ఒక ప్రాంతీయవాదం అన్నట్టు తీసుకొచ్చి మాట్లాడేది బీఆర్ఎస్, అది ఇప్పటికీ చేస్తారు వాళ్ళు. కానీ ఇప్పుడు చాలా గమ్మత్తుగా మీరు అన్నట్టు కేటీఆర్ ఏమో మరి అల్లు అర్జున్ కి సమర్థనగా మాట్లాడడం,
సరే జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడంటే అది వేరే అనుకోండి, అది వేరే పాలిటిక్స్. అంటే బీఆర్ఎస్ ఏమో ఇక్కడ వీళ్ళకి సమర్థనగా ఉన్నట్టు, మద్దతుగా ఉన్నట్టు, రేవంత్ రెడ్డి ఏమో వ్యతిరేకంగా ఉన్నట్టు ఒక గమ్మత్తైనటువంటి ఒక పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు చూసే వాళ్ళకి చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది ఇది. అంటే ఇందులో పాలిటిక్స్ ఎక్కువ ఉన్నాయి ప్రాంతీయ తత్వం కంటే అనేది మీ ఉద్దేశమా? ఇప్పుడు వాస్తవంగా నేను ఇందాక మొదట్లోనే చెప్పినట్టుగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాబట్టి రేవంత్ రెడ్డి గారి రాజకీయ ప్రత్యర్థులకి అల్లు అర్జున్ చుట్టమైపోయాడు. లేకుంటే కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో కనుక ఈ సంఘటన జరుగుతున్నట్టయితే అల్లు అర్జున్ కు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు నిలబడి ఉండేవాళ్ళు. అంటే తమ రాజకీయ వైరుధ్యాలకి ఈ అంశాలను వాడుకుంటున్నారు అనేది వాస్తవం. అంతే తప్పితే అల్లు అర్జున్ మీద ప్రత్యేక ప్రేమ లేదు. కేవలం రేవంత్ రెడ్డి గారి పట్ల ఉన్న రాజకీయ వైరుధ్యమే ఈ అల్లు అర్జున్ పక్షం తీసుకోవడానికి ప్రేరేపిస్తుంది అనేది వాస్తవం. కరెక్ట్. అయితే ఇక్కడ ఒక కీలకమైన పాయింట్ ఏమిటంటేనండి, ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వంలో ఇంతమంది పెద్దలు దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందా? ఈ మధ్యకాలంలో గత 2-3 రోజులుగా చూస్తే మీరు ఎవరెవరంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గర నుంచి చాలా మంది మాట్లాడుతున్నారు దీని గురించి, చాలా కఠినమైన కటువైన పదజాలంతో. అంత అవసరం ఉందా ఇందులో? ఇది ఒక ఘటన. ఇప్పుడు చాలా మంది ప్రశ్న ఏమిటంటే, ఇదేమిటి రాష్ట్రంలో ఎప్పుడు ఇటువంటి ఘటనలో ఎవరు చనిపోలేదా? అంటే సినిమా ఘటనే కాకపోవచ్చు, వేరే వేరే సందర్భాల్లో దానికి బాధ్యత ప్రభుత్వానికి చాలా సార్లు ఉంటుంది. నిజం చెప్పాలంటే ఎక్కువ సార్లు ప్రజల ప్రాణాలు కోల్పోవడానికి ప్రభుత్వాలే బాధ్యత, వాళ్ళ బాధ్యత, వాళ్ళ పాత్రే ఉంటుంది ఎక్కువ. అంత మాత్రం చేత దాన్ని అంత తీవ్రంగా ఎవరు మాట్లాడలేదు. దానికి ప్రభుత్వంలో హెడ్ గా ఉన్న వ్యక్తి, నాయకత్వం వహిస్తున్న వ్యక్తిని బాధ్యుని చేయాలి, ఆయన అరెస్ట్ చేయాలి అని ఎవరు మాట్లాడలేదు. ఈ విషయంలో చాలా ఎక్కువగా అవసరమైన దానికంటే డిస్ప్రపోర్షనేట్ గా రెస్పాన్స్ ఉంది. ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు. ఇంత రెస్పాన్స్ ఎందుకు ఉందంటే ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తున్న పని. కారణాలు ఏమిటో తెలియదు. నిజంగానే వాళ్ళకి వచ్చే బెనిఫిట్ ఏమి లేదు ఇందులో. నాకు కూడా అర్థం కావట్లేదు ఏ రకమైన బెనిఫిట్ వస్తుంది తెలుగు సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేస్తే రేవంత్ రెడ్డికి. ఎందుకంటే రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా వాళ్ళ మీద ఇంత గతంలో ప్రేమ లేదు, వ్యతిరేకత ఉన్నట్టుగా మనకైతే తెలియదు. ఆ నేపథ్యంలో ఆయనకి అవసరం లేదు, ఎందుకు చేస్తున్నాడు అనేది తెలియదు. కానీ వాళ్ళ రెస్పాన్స్ మాత్రం అవసరమైన దానికంటే ఎక్కువగా ఉంది అనేది ఒక ఫీలింగ్ ఉంది. మీరేమంటారు దాని మీద? ఇక్కడ ఒక అంది వచ్చిన అద్భుతమైన అవకాశాన్ని అల్లు అరవింద్ కుటుంబం చేజార్చుకుందండి. సినిమా పరిశ్రమ కూడా చేజార్చుకుంది. ఇవాళ ఒక సంఘటన జరిగింది, ఒక కుటుంబం బాధితులుగా మిగిలి ఉన్నారు. సినిమా పరిశ్రమ ఆ కుటుంబం రెస్క్యూకి వెళ్ళి వాళ్ళకి అండదండలు అందిస్తూ, అంటే ఇవాళ ప్రభుత్వ పరంగా వీళ్ళు ఏం రెస్పాన్స్ ఇవ్వట్లేదు, వీళ్ళు స్పందించడం లేదు, ఆ కుటుంబానికి అండగా నిలవడం లేదు అని చెప్పి అనే నిందని సినీ పరిశ్రమ మోయాల్సి వస్తుంది. వాస్తవంగా వీళ్ళు అక్కడ వెనువెంటనే స్పందించి సినీ పరిశ్రమ నుంచి ఆ కుటుంబానికి రెస్క్యూకి వెళ్ళి ఉండాల్సింది. మీరు గమనించారు, మనందరం గమనించాం, గతంలో కందుకూరులో తొక్కిసలాట జరిగింది చంద్రబాబు నాయుడు గారి సభ సందర్భంగా. ఆ తొక్కిసలాటలో చనిపోయిన కుటుంబాలకి తెలుగుదేశం పార్టీయే వాళ్ళకి సహాయ సహకారాలు అందివ్వడం జరిగింది. ప్రభుత్వ పరంగానో లేదు మిగిలిన రాజకీయ పక్షాలు అక్కడికి వెళ్ళి పొలిటికల్ గా మైలేజ్ తీసుకునే ఆస్కారం తెలుగుదేశం పార్టీ కలిపేవా. అంటే తమ సభలో జరిగిన తొక్కిసలాటకి తామే బాధ్యత తీసుకోవడం జరిగింది. అలాగే ఇవాళ అల్లు అర్జున్ సినిమా రిలీజ్ సందర్భంగా జరిగిన ఒక తొక్కిసలాటలో ఒక కుటుంబం బాధితులుగా మారితే ఇది ఈ రోజే మొట్టమొదటి జరగల. గతంలో కూడా చిరంజీవి గారి సినిమా రిలీజ్ సందర్భంగా, అలాగే రామ్ చరణ్ మగధీర సినిమా రిలీజ్ సందర్భంగా కూడా రాజమండ్రి లాంటి ప్రాంతంలో తొక్కిసలాటలో అభిమానులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. వెనువెంటనే స్పందించిన చిరంజీవి గారి కుటుంబం తమ ప్రతినిధి బృందాన్ని అక్కడికి పంపించడం, వాళ్ళ కుటుంబానికి సహాయ సహకారాలు అందివ్వడం, ఇవన్నీ కూడా చూసాం మనం. అటువంటి అవకాశం దగ్గరకు వచ్చినప్పుడు కేసు రిజిస్టర్ అయి ఉన్న దృష్ట్యా అల్లు అర్జున్ వెళ్ళలేకపోవచ్చు. 15 రోజుల తర్వాత వెళ్ళిన అల్లు అరవింద్ గారు కొంచెం ముందుగానే స్పందించి ఉండాల్సింది. ఆయన స్వయంగా వెళ్ళి ఆ కుటుంబానికి అండగా నిలబడి ఉన్నట్టయితే మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వెళ్ళి 25 లక్షల రూపాయలు చెక్ ఇచ్చే పరిస్థితికి ఆస్కారం ఉండదు. ఎప్పుడైతే వీళ్ళు వెళ్లాల్సిన వాళ్ళు వెళ్ళకపోయేటప్పటికి ఆ రెస్క్యూ బాధ్యత కూడా ప్రభుత్వ పరంగానే తీసుకోవడం, ఆ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వాళ్ళకి సంబంధించిన ఒక ట్రస్ట్ ద్వారా 25 లక్షల రూపాయలు చెక్ ఇచ్చారు. డెఫినెట్ గా 2.5 రూపాయలు ఇస్తేనే బోల్డ్ పొలిటికల్ మైలేజ్ అటెన్షన్ సీక్ చేసే ఆస్కారం ఉన్న రోజుల్లో 25 లక్షల రూపాయలు చెక్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి అండగా నిలబడ్డప్పుడు ఖచ్చితంగా దాని మీద ప్రత్యర్థుల మీద మడ్స్లెడ్జింగ్ ఉంటది, తమకి క్రెడిబిలిటీ ఆపాదించుకునే ప్రయత్నం కూడా జరుగుతుంది. రాజకీయాల్లో చాలా సర్వసాధారణంగా జరిగే ప్రక్రియ అది. అటువంటి దానికి ఆస్కారం కలిగించింది మాత్రం చిత్ర పరిశ్రమ. నిన్న జగవత్ బాబు గారు కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించి వచ్చిన వార్త మనం చూసాం. వాస్తవంగా ఇదే చొరవ ఇంకొంచెం ముందుగానే సినిమా పరిశ్రమ వైపు నుంచి ప్రదర్శించున్నట్టయితే అల్లు అర్జున్ దగ్గరికి వచ్చి సంఘీభావం తెలపడానికి చూపిన చొరవ
ఒక రకంగా ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న హిపోక్రసీని బయటపెట్టింది. అంటే తప్పు జరిగినా సరే వాళ్ళందరూ ఒకటే, వాళ్ళ తప్పుని ప్రశ్నించితే, వాళ్ళ తప్పుని ఎత్తి చూపితే వాళ్ళు తప్పు చేసిన వాళ్ళకి సంఘీభావం తెలుపుతారు తప్ప వాళ్ళ వల్ల బాధితులుగా మారిన వాళ్ళకి అండగా నిలబడరు అన్న ఒక దురభిప్రాయాన్ని ఈ సమాజానికి పంపించింది. వాస్తవంగా మనకందరికి తెలిసిన నేపథ్యం తెలుసు కదా, ఎప్పుడు ఏ రాష్ట్రానికి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా పారిశ్రామికవేత్తల కన్నా, పెద్ద పెద్ద రాజకీయ నాయకుల కన్నా, బడా బిలియనీర్ల కన్నా కూడా ముందుగా స్పందించేది సినిమా పరిశ్రమే. వాళ్ళ వైపు నుంచి కంట్రిబ్యూషన్స్ అనౌన్స్ అయిన తర్వాతే ఎన్టీ రామారావు గారి హయాం నుంచి ఈ రోజు దాకా మొన్న విజయవాడ వరదల సందర్భంగా కూడా మొట్టమొదటి సినిమా పరిశ్రమ స్పందించింది. వాళ్ళు ఆ స్పందించే విషయంలో ఎప్పుడు వెనకడిగేలా ప్రజలకు అండదండలు అందించడంలో ఎక్కడ వాళ్ళు వెనుచూపింది లేదు. కానీ ఈ పర్టికులర్ సంఘటన విషయంలో మాత్రం వాళ్ళు స్పందించాల్సిన రీతిలో స్పందించకపోవడంతో ఇది ఒక రాజకీయ వివాదంగా మారడానికి, అలాగే ఇవాళ సినిమా పరిశ్రమను ఒక బూచిగా చూపించి వాళ్ళు స్వార్థపరులు అన్న భావన సమాజంలో చిత్రీకరణ జరగడానికి వాళ్లకు వాళ్లే దోహదం చేసినట్టుగా అయింది. దీని యొక్క పొలిటికల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవంటారా రేవంత్ రెడ్డి గారి మీద? ఎందుకంటే ఒకవేళ నిజంగానే ఆయనకి ఎటువంటి దురుద్దేశం లేదు, మామూలుగానే పోలీసులు కేసు పెట్టారు, మామూలుగానే విచారణ జరుగుతోంది, అయితే ఆ తర్వాత మీరు అన్నట్టు జరిగిన పరిణామాల మూలంగా పొలిటికల్లీ ఆయన్ని డిఫెన్స్ మోడ్ లోకి నెట్టారు, దాంతో ఆయన అఫెన్స్ మోడ్ లోకి వచ్చేసాడు ఇప్పుడు అని అనుకుందాం. అది నిజమైనా కూడా ఇది అనవసరమైనటువంటి ఒక చిన్నదాన్ని ఒక పెద్ద ఇష్యూగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు దాన్ని ప్రజెంట్ చేయటం, దానితోటి మీకు తెలుసు సినిమా ఇండస్ట్రీ వ్యవహారం అంటే అది తెలంగాణలో జరిగినా ఆంధ్రాలో జరిగినట్టుగానే ఫీల్ అవుతారు, అంటే ఆంధ్రాలో కూడా అంతే ఇంట్రెస్ట్ ఉంటుంది. దానివల్ల రేవంత్ రెడ్డి యొక్క ఇమేజ్ కి ఎంతో కొంత నష్టం జరగలేదా? ఇక్కడ గమనించుకుంటే ఈ మధ్యకాలంలో బిఆర్ఎస్ పార్టీ నాయకత్వం స్వయంకృతాపరాధ పర్యవసానం, అంటే వాళ్ళు టిఆర్ఎస్ ని, అంటే తెలంగాణ స్థానికత వాళ్ళ బలగం అయితే దాన్ని కాదు అని చెప్పని బిఆర్ఎస్ గా రూపాంతరం చెందించుకొని జాతీయ స్థాయిలో ప్రభావం చూపలేకపోయారు. ఇంట గెలిచి రచ్చ గెలవాల్సిన దగ్గర ఇంటని నిర్లక్ష్యం చేసి రచ్చ దెబ్బతిన్న బిఆర్ఎస్ పరిస్థితి చూసాం మనం. ఇటువంటి పరిస్థితుల్లో బిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఈ అంశంలో వాళ్ళు ఎంచుకున్న విధాన పర్యవసానం రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ సమాజంలో ఒక రకమైన హీరోయిక్ వర్షిప్ ని బిఆర్ఎస్ పార్టీ ఆపాదించింది ఈ సంఘటన దృష్ట్యా. అంటే ఇక్కడ బాధితుల పక్షాన రేవంత్ రెడ్డి నిలబడ్డాడు అన్న ఇమేజ్ వాళ్ళ తెలంగాణ సమాజం ఎప్పుడు కూడా పోరాటాల గడ్డ, ప్రశ్నించే తత్వం ఉన్న గడ్డ. మనకందరికీ తెలిసింది రాజకీయంగా మనం ఏదో ఆంధ్ర ప్రాంతం మోర్ లిటరసీ ఉన్న ప్రాంతం అని చెప్పి మనం చెప్పుకున్నా కూడా రాజకీయ చైతన్యం తెలంగాణ ప్రాంతంలో లిటరసీ కూడా లేదు ఇప్పుడు, యాక్చువల్ గా ఏపీలో చాలా తక్కువ ఉంది. అవును, రాజకీయ చైతన్యం ప్రశ్నించే తత్వం తెలంగాణ సమాజంలో ఏ విధంగా ఉంటుంది అనేది దశాబ్దాలుగా వాళ్ళ పోరాట నేపథ్యం చూస్తేనే మనకు తెలుసు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక బాధితుల పక్షాన నిలబడ్డ నాయకుడిగా రేవంత్ రెడ్డి గారు పోర్ట్రేట్ అవుతా ఉన్నారు. సినిమా పరిశ్రమకి సంబంధించిన వ్యక్తుల పక్షాన స్టాండ్ తీసుకొని బిఆర్ఎస్ పార్టీ తన స్థాయిని తానే తగ్గించుకునే ప్రయత్నం చేసింది. అన్నిటికన్నా ముఖ్యంగా ఇక్కడ తెలంగాణ స్థానికత అనే అంశంలో బిఆర్ఎస్ పార్టీ సెల్ఫ్ గోల్ చేసుకుంది. రేవంత్ రెడ్డి గారు బిఆర్ఎస్ పార్టీ బలగాన్ని ఆ ఎమోషన్ ని తనకు అనుకూలంగా మలుచుకోగలిగారు. కాబట్టి ఈ అంశం ప్రాతిపదికగా రేవంత్ రెడ్డి గారి పట్ల ఢిల్లీలోనో లేకపోతే ఆంధ్ర ప్రాంతంలో విమర్శలు ఎక్కుపెట్టి ఉండొచ్చు, అంటే సినిమా అభిమానుల వైపు నుంచి. కానీ తన రాజకీయ మూలస్థానమైన తెలంగాణలో మాత్రం తనకు అది అడ్వాంటేజ్ గానే మారిందనేది వాస్తవం. ఓకే, చివరికి ఇక ప్రస్తుతానికి అల్లు అర్జున్ వైపు నుంచి కొంతకాలం పాటు మౌనం ప్రదర్శిస్తే బహుశా అది వాళ్ళకి మంచిది అనుకుంటాను. ఎందుకంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఇంకా ఎక్కువైంది, నిజానికి ఈ వ్యవహారం ఇంకా కాంప్లికేట్ అయింది. ఎందుకంటే ఆధారాలని చెప్పి అదని చెప్పి మళ్ళీ పోలీసులు రియాక్ట్ కావడం, దీనివల్ల ఆ విషయం బహుశా అల్లు అరవింద్ ఈ పాటికనే గ్రహించినట్టు అనుకుంటున్నాను నేనైతే. మీరేమంటారు? లాస్ట్ వర్డ్. వాస్తవంగా అల్లు అర్జున్ దీన్ని వివాదాన్ని ఇంకా పెరగకుండా చూసుకొని ఉండాల్సింది. జరిగింది ఒక పొరపాటు సంఘటన జరిగింది, ఒక కుటుంబం బాధితులుగా మారారు, దానికి నైతిక బాధ్యత తాను గనక తీసుకొని ఉన్నట్టయితే ఇవాళ చిరంజీవి గారి సినిమాలో రామ్ చరణ్ సినిమాను రిలీజ్ అయినప్పుడు ఆ సినిమా అంటే క్యూ లైన్ లో జరిగిన తొక్కిసలాటకి చిరంజీవి గారి కుటుంబం బాధ్యత తీసుకుంది కదా. అక్కడ చిరంజీవి గారు రామ్ చరణ్ ఆ ప్రాంతానికి వెళ్ళాలా, ఇక్కడ వాళ్ళు హైదరాబాద్ లో ఉన్నా కూడా అక్కడ జరిగిన సంఘటనకి తమ అభిమానులకు జరిగిన కష్టంగా భావించి వాళ్ళు స్పందించారు ఆ రోజు. కానీ ఇక్కడ
అల్లు అర్జున్ స్వయంగా ఆ సంఘటన జరిగిన ప్రాంతంలో తను ఉన్నాడు. అటువంటిప్పుడు తను ఇంకా ఎక్కువ బాధ్యత తీసుకొని ఉండాల్సింది, ఎక్కువగా స్పందించి ఉండాల్సింది. తన మీద చట్టపరంగా ఉన్న ప్రతిబంధకాల దృష్ట్యా తాను స్వయంగా అటెండ్ కాలేకుండా, మనం ఇందాక ప్రస్తావించుకున్నట్టుగా వాళ్ళ కుటుంబ సభ్యులను, వాళ్ళ తమ్ముడు శిరీష్ నో ఇంకొకళ్ళనో వాళ్ళ ప్రతినిధులుగా, లేదు ఇవాళ తనకు సంఘీభావం తెలపడానికి వచ్చిన ఆ బన్నీవాసును, సుకుమార్ను, దిల్ రాజు వంటి వాళ్ళని ఎవరిని పంపించి ఆ కుటుంబానికి అండదండలు అందివ్వండి అని చెప్పినా కూడా ఇంత నిందమోయడానికి ఆస్కారం ఉండేది కాదు. ఇవాళ ఒక తప్పుని అడ్మిట్ అవడానికి చాలా ధైర్యం కావాలండి. ఒక పొరపాటు జరిగితే నా వల్ల ఈ పొరపాటు జరిగింది అని అడ్మిట్ అవడానికి, క్షమాపణ కోరడానికి చాలా ధైర్యం కావాలి. నాకు అర్థమైందల్లా అల్లు అర్జున్ లో హిపోక్రసీ తప్పితే ఆ విధమైన ధైర్యం అతనిలో లేదు. అతను ఒక ఫాల్స్ ఈగో తోటి తనని తాను సమర్థించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఎంతసేపటికి నా వల్ల జరగలేదు, నాకు తెలియలేదు. అతనికి స్పష్టంగా తెలుసు అనేది మనకందరికీ వాళ్ళు అర్థమవుతుంది, పోలీసులు విడుదల చేసిన వీడియో సాక్ష్యాలతోటి. కాబట్టి తెలుసున్నా కూడా నాకు తెలియదు అని చెప్పడం ద్వారా అతను నాకు తెలిసింది, నేను సరిగా స్పందించలేకపోయాను, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకుంటానని కనుక బోల్డ్ గా అతను ఒక స్టేట్మెంట్ ఇచ్చున్నట్టయితే తన విలువ, తన స్థాయి పెరుగుండేది. ఇంత వివాదం మొదటానికి ఆస్కారం లేకుండా అయ్యేది. ఎప్పుడైతే తనను తాను సమర్థించుకునే ప్రయత్నం చేస్తా పోలీసుల మీదకి నిందలు నెట్టే ప్రయత్నం చేశాడో, పోలీసులు తమను తాము సమర్థించుకునే ప్రాసెస్ లో ఇవాళ సాక్ష్యాధారాలు మొత్తం సమాజం ముందు పెట్టారు. కళ్ళ ముందు కనిపిస్తా ఉన్న వాస్తవం అది. కాబట్టి ఇక్కడితోటైనా సరే వివాదాన్ని ముగించి ఇష్యూ కోర్టు పరిధిలోకి చేరింది. కోర్టు రేపు అంతిమంగా ఎవరిని గిల్టీ అంటది, ఎవరు నాన్ గిల్టీ అని రిలీజ్ చేస్తా అనేది రేపు విచారణ తెలుస్తుంది. కానీ ఈ వాద ప్రతివాదనలు, ఈ ఖండనలు, ప్రతిఖండనలు ఇక్కడితో ముగించితే ఈ సమస్యకు ఒక లాజికల్ కన్క్లూషన్ కి ప్రస్తుతానికి వచ్చినట్టుగానే మనం భావించవచ్చు. చివరిగా ఒక ఇంపార్టెంట్ ఇష్యూ గుర్తుకొచ్చింది. అదేంటంటే తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఏమని ప్రకటించిందంటే, ఇక నుంచి బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వము, ప్రీమియర్ షోలు ఉండవు, అంతేకాదు సినిమాలకి టికెట్ల ధరలు పెంచుకోవడానికి కూడా అనుమతి ఇచ్చేది లేదు అని చెప్పారు. దీని ప్రభావం సినిమా ఇండస్ట్రీ మీద ఉండదా? 100కి 100 రాబోయే, రేపు సంక్రాంతికి రాబోతా ఉన్నాయి, పెద్ద పెద్ద సినిమాలు చాలా వస్తా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో అల్లు అర్జున్ కి సంఘీభావంగా క్యూ కట్టిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి వాళ్లే ఇప్పుడు పునరాలోచన పడే పరిస్థితులు సృష్టింపబడ్డాయి. అంటే ఇవాళ అల్లు అర్జున్ కి సంఘీభావం తెలపడం కోసం అంతగా పరుగులెత్తినాడు. నిజంగానే రేవంత్ రెడ్డి గారు ప్రస్తావించినట్టుగా అల్లు అర్జున్ కి ఏమి ఫిజికల్ గా కష్టం ఎదురుగాలేదు. ఒక కొద్ది గంటల పాటు అతను జైలు ప్రాంగణంలో ఉన్నాడు. నాకు తెలిసి అతన్ని సెల్లో కూడా పెట్టుండకపోవచ్చు పోలీసులు. ఎందుకంటే అతనికున్న స్టేచర్ దృష్ట్యా అతనికి, ఎందుకంటే ఆ 4 గోడల మధ్యకి వెళ్ళిన తర్వాత అక్కడ లోపల ఏం జరిగింది అనేది బయట ప్రపంచానికి తెలియదు. ఖచ్చితంగా అతనికి తగిన మర్యాదలతోటే వాళ్ళు చూసుకొని ఉంటారు. అందులో నైట్ బెయిల్ అతనికి హైకోర్టు నుంచి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఏదో ఒక టైంకి బెయిల్ ఆర్డర్స్ వస్తాయి, అతను బయటకు వదిలేయాల్సి వస్తుంది. కాబట్టి అతను తీసుకెళ్లి మిగిలిన సాధారణ ఖైదీలతో పాటుగా లాకప్ లో అయితే అతను పెట్టుడకపోవచ్చు. అయినా సరే దానికే పరుగులెత్తుకుంటా అంతమంది వెళ్ళి ఇవాళ సాధించింది ఏంటి? అల్లు అర్జున్ కి సంఘీభావం తెలిపిన పర్యవసానం ఇవాళ మొత్తం సినిమా పరిశ్రమ నష్టపోయే పరిస్థితులకు దారితీసింది. ఇవాళ ప్రభుత్వ పరంగా తీసుకున్న ఒక పాలసీ డెసిషన్ కారణంగా రేపు సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న ప్రతి సినిమా మీద దీని ప్రభావం ఉండటం ఖాయం. 100కి 100 ఇది ఖచ్చితంగా ఈ అత్యుత్సాహ ప్రదర్శనతో సినిమా ఇండస్ట్రీ తమ స్వయంకృతాపరాధంగా దీన్ని పరిగణించాలి మనం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.